అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. గత 2 రోజులుగా వైసీపీ ప్రభుత్వం గగ్గోలు పెడుతూ రాష్ట్ర ప్రజలకేదో మేము మేలు చేస్తున్నాము, రాష్ట్ర ప్రజలను ఏదో కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అంటూ గగ్గోలు పెడుతూ పెట్రోలు డీజిల్ మీద చేస్తున్న ధర్నా చూస్తుంటే ఇవాళ నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గతంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో మరి ఆ రోజు పెంచిన రేట్ల గురించి రాష్ట్ర ప్రజలు అప్పుడు గుర్తుకు రాలేదా ఈ వైసీపీ ప్రభుత్వానికి? ఈ రోజున కేవలము యుద్ధ ప్రాతిపదిక మీద పొరుగు దేశాలలో యుద్ధాలు జరగటం వల్ల మనకు ఉత్పత్తి దిగుబడి తగ్గటం వలన కేవలం ఒక ₹3 పెట్రోల్ మీద ₹2 డీజిల్ మీద పెరిగినందుకు వీళ్ళు చేస్తున్న గోలం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వీళ్ళు పెంచిన రేట్ల గురించి మరి దాని గురించి ఏం చేస్తారు ఇది చూడండి. దీని రేట్ల గురించి కూడా మీకు చూపిస్తాను. ఇది రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలి, అసలు బాధ్యత నా మీద ఉంది, ఒక పౌరుడిగా నా మీద ఉంది కాబట్టి ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని పెడతాను. ఇది చూసిన తర్వాత ఒక విశ్లేషణ మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దగాకోరు ప్రభుత్వం నడుస్తోంది. గత ఎన్నికల్లో ఒక హామీ మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీ ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి మీద చాలా ఆశ పెట్టుకున్నారు. అప్పటికే దాదాపు 7,000 పోస్టుల దాకా ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇద్దామన్నటువంటి గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కోర్టులకు వెళ్ళి ఆపినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అండ్ కంపెనీ. ఈరోజు ఆ పని మేము చేయలేదు. ఏదో రకంగా మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం దానికి అదనంగా ఒక 10-11 మాత్రమే మెగా డిఎస్ అని చెప్పి దాదాపు ఇంకొక 30,000 దాకా 35,000 దాకా పోతుందని చెప్పినటువంటి మాటల్ని పక్కన పెట్టి ఒక 18,000-17,000 చిల్లర పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని అంతా కూడా ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎంత దుర్మార్గం అంటే కనీసం చూశారు కదా ఆ వీడియో. పాపం మాకు నిన్న మా బాపట్లలో రఘుపతి గారు వాళ్ళ టీం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం టీం అంతా కూడా మెగా డిఎస్సి గురించి పాపం చాలా ధర్నాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళని చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మొదట్లో చెప్పాను, ఇప్పుడు ఇంకొకసారి చెప్తున్నాను ఆ సామెత. మనం బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు బాగుపడితే మేము చూడలేమన్న వైఖరితో వీళ్ళు ప్రవర్తన చేస్తున్నారు. ఈ మాట నేను ఎందుకన్నానంటే, మరి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మనకు గుర్తుంది అందరికీ? జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, మెగా డిఎస్సి కూడా పెడతాను అని చెప్పేసి అన్నాడు. మరి 2019-2024 మధ్య కాలంలో ఎందుకు డిఎస్సి పెట్టలేదు? ఆ రోజు మెరిట్లు వాళ్ళని ఎందుకు మీరు బయటికి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? ఈ రోజున కూటమి ప్రభుత్వం నిబద్ధతతో డిఎస్సికి ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి పెడతానని చెప్పని పారదర్శకంగా పెడితే, ఈ రోజున వీళ్ళు బురద జల్లటం కోసం, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటుంటే నాకు ఇందాక ఆ సామెత చెప్పింది నాకు బాగా గుర్తొచ్చింది. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మరి ఇక 2019-2024 మధ్య కాలంలో ఈ మెగా డిఎస్సి మరి పెడతానన్నప్పుడు ఎందుకు వీళ్ళు పెట్టలేకపోయారు? మరి ఆ రోజున రాష్ట్ర ప్రజల్లో నిరుద్యోగులు ఎందుకు వీళ్ళకి గుర్తుకు రాలేకపోయారు? వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి బూతులు తిట్టుకోవటము, లేదంటే వీళ్ళు తన్నుకు సావటమే తప్ప రాష్ట్ర నిరుద్యోగుల గురించి పట్టించుకొని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మేమేదో రాష్ట్ర ప్రజల్లో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా మేమందరం ఏకం చేసి మేము న్యాయం చేస్తామని వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ రోడ్ల మీదకి వచ్చారు. చూసారా? ఇది నాకు చాలా అందుకే హాస్యాస్పదంగా ఉన్నది అన్నది నేను చెప్పేది ఒకటే. నేను చెబుతున్నాను, రాష్ట్ర ప్రజలారా మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ మెగా డిఎస్సి అనేది పారదర్శకంగా కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తతో నిబద్ధతతో పెట్టింది. మరి ఇదే ధర్నాలు ఆ రోజున మెగా డిఎస్సి పెట్టనప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మా
జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నప్పుడు ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేకపోయారు? కేవలం రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించడం కోసం, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఒక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పారదర్శకంగా చేసిన కూటమి ప్రభుత్వం. ఇస్తానన్న హామీలు నిదానంగా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ విషయం. వీళ్ళు కేవలము వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసమే నిన్న చేసిన ఈ మహాధర్నా కార్యక్రమం. ఇది కేవలము ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం చేసిందని చెప్పని నేను మీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను చెప్పింది అవునా కదా ఒక్కసారి ఆలోచించండి. దీంట్లో కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల.